శుభములు కలుగు నీకు. లాలా, లాలా, లాలా. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. 6 నెలల నుంచి నీతో పాటు ఉంటున్నాను. నీ ఫేస్లో చేంజ్ వస్తే నేను తెలుసుకోలేనా? చెప్పు, ఏంటి, ఎందుకొచ్చావు? ఏ భర్తైనా భార్యని భోజనానికి రానో బయటికెళ్దాం రానో పిలవడానికి వస్తాడు. కానీ నేనేంటో మనిద్దరికీ విడాకులు ఇప్పించడానికి లాయర్ వచ్చాడు, రాని పిలవడానికి వచ్చాను. ఇలా ఏమో గడికి జరుగుండదేమో. దీన్ని ఏమనాలో ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. లాయర్ గారు వచ్చారా? నిన్ను రమ్మన్నారు. వెళ్తున్నాను. హాసిని ఆగు. ఏంటి? నేను డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టద్దనో ఇంకోసారి ఆలోచించుకోమనో అడగడానికి ఆపలేదు. ఇప్పటికైతే నువ్వు పెళ్ళయి భర్తున్న ఆడపిల్లవి. పెళ్ళైన ఆడపిల్ల మొహాన బొట్టు లేకుండా ఉండకూడదు. లాలా, లాలా, లాలా. మనసులో అదేదో మాయ ఎవరు చేశారు. ఇదిగో బొట్టు పెట్టుకొని వెళ్ళు. కనులలో నిశ్శబ్దం గోల వినబడింది అలా. ఉలికి పడకే అంతిదిగా తెలుసు కదనే ఇది తొలి ప్రేమదగా. హే మనసులో అదేదో మాయ ఎవరు చేశారలా. కనులలో నిశ్శబ్దం గోల వినబడిందే హల. ఉలికి పడకే అంతిదిగా తెలుసు కదనే ఇది తొలి ప్రేమదగా. లారాలే లాలా. నమస్తే మేడం. నమస్తే అండి. ఏయ్, మొన్నే కదా ఒక లాయర్ వస్తే వారాహి అతన్ని తిట్టి పంపించేసింది. ఇప్పుడు మళ్ళీ వేరే లాయర్ని పెట్టుకున్నావా? ఎన్నిసార్లు చెప్పాలే నీకు? ఎందుకు అర్థం చేసుకోవు? ప్రకాష్ గారు, ఫోన్ చేయకుండా సడన్గా వచ్చారేంటి? సారీ అమ్మా, ఇప్పటికే నువ్వు నా కేసు అప్పచెప్పి వారం రోజులైంది. స్టడీ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఇదిగో పేపర్స్ ప్రిపేర్ చేసేసాను. మీరు సైన్ చేస్తే నేను వెంటనే పేపర్ సబ్మిట్ చేసేస్తాను. హార్డ్లీ ఒక 1 వీక్ లోపు మీకు డివోర్స్ శాంక్షన్ అయిపోతాయి. అంత పక్కాగా రెడీ చేశాను పేపర్స్. అమ్మా హాసిని, ఇదిగోమ్మా ఈ పేపర్స్ మీద సైన్ చేయండి. ఒసే, ఈ దారుణాలు చూడ్డానికైనా నేను ఇంకా బతికున్నది? ఎవరైనా కోరి జీవితంలో నిప్పులు పోసుకుంటారా? ఇంతమంది చెప్తున్నా లెక్క చేయకుండా నువ్వు విడాకులు తీసేసుకుంటావా?
నాకు విడాకులొద్దు.